హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ షెఫ్. ఈరోజు అయితే బయట ఉన్న క్లైమేట్కి తగ్గట్టుగా ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేశానండి. అది ఏంటి అనేది మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. అసలు ఏంటి ఈ షేప్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది డౌట్ ఉంది కదా. అది ఏంటి అనేది మీకు తెలియాలంటే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను పొటాటోస్, మిర్చి, మసాలా, కార్న్ఫ్లోర్, కరివేపాకు ఈ 5 ఐటమ్స్తో అయితే నేను ఐటెం తయారు చేద్దాం అనుకుంటున్నానండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్గా పొటాటోస్ అయితే మనం ఉడకపెడదామండి. కొంచెం మెత్తగా అయితే ఉడకాలి బాగా, అందుకని చెప్పి చూడండి ఆల్రెడీ నేను ఉడకబెట్టేశాను. లాస్ట్ స్టేజ్లో కూడా ఉంది, ఉడికిపోయినాయండి. నేనైతే చూసారుగా, చూపిస్తున్నాను కదా, చక్కగా ఉడికిపోయినాయి. ఈ విధంగా అయితే మొత్తం తొక్కలు తీసేసి నేనైతే రెడీగా పెట్టేశానండి. కొంచెం వేడివేడిగా ఉన్నాయి, అందుకని చెప్పి కొంచెం టైం పట్టింది. వీటిని అయితే చక్కగా స్మాష్ చేసుకోవాలండి. మీరైతే ఎంత మెత్తగా చేస్తే, ఎంత బాగా స్మాష్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అయితే ఈ ఐటెం వస్తుంది. చూడండి నేను చేశాను. చక్కగా వెన్న ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే స్మాష్ చేశానండి. ఇందులో మనకి ఏం కావాలో అన్నీ వేసేద్దాము. మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఎండుమిర్చి నేను ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను కదండి, దానిని లైట్గా మిక్సీ చేశాను. మిక్సీ చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా అయితే అయిపోయింది. అది కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి, అంటే ఎంత అనేది చెప్పలేను కాబట్టి. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. సరిపడినంత వేసుకోవచ్చు, బట్ నేనైతే దీనికి తగ్గట్టుగా 2 స్పూన్స్ అయితే సరిపోతుందని చెప్పి 2 స్పూన్స్ అయితే వేసానండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్, తప్పకుండా ఉండవలసిన ఐటెం ఏంటంటే కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, అది మొత్తం పట్టకపోవచ్చేమో అని చెప్పి నేనైతే అందులో సగం అయితే వేసాను. చూడండి చక్కగా బాగా మొత్తం ఇదంతా కూడా మనము అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా చక్కగా మనం దీన్ని కలిపేద్దామండి. చూసారా, కార్న్ఫ్లోర్ అనేది ఆల్రెడీ సిల్కీగా ఉంటుందండి, చాలా మృదువుగా అయితే ఉంటుందండి. చక్కగా నేనైతే ఈ విధంగా మొత్తం అంతా పిండంతా కలిపేశానండి. కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా అయిందో, చేతికి అస్సలు అంటుకోకుండా. దీనినైతే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాము, ఎందుకనేది కూడా మీకు చెప్తానండి. చూసారుగా ఎంత స్మూత్గా, చేతికి అయితే అస్సలు అంటుకోదండి. మీరు బాగా కలిపితే, అదే సరిగ్గా కలపకుండా అయితే మాత్రం ఖచ్చితంగా అంటుకుపోతుంది. అందుకని చెప్పి మీరైతే బాగా కలపండి, కొంచెం టైం తీసుకొని. ప్రాబ్లమే, మనమైతే ఫస్ట్ ఒక కుండ అయితే తీసుకుందామండి. ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికైతే చక్కగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేద్దాము. చూడండి నేను చేశాను ఆల్రెడీ. ఈ తీసుకున్న ఉండని మనం ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తానండి. చూడండి, జస్ట్ చిన్న అంటే ఒక లెమన్ ఉంటుంది కదండి, లెమన్ సైజ్ బాల్స్ చేసుకోండి. చక్కగా అరిచేతి మీద ఇలా పెట్టుకొని చక్కగా వేళ్ళతో జస్ట్ ఇలా స్ప్రెడ్ చేయండి. జస్ట్ ఎలా అంటే ఒక చిన్ని చందమామలాగా చూపిస్తున్నాను చూడండి మీకు. అంత నీట్గా అయితే ఇలా చేసుకోండి. చాక్ తీసుకొని దాన్ని రివర్స్ చేయండి. చాక్ని రివర్స్ చేసి చక్కగా ఇలా చెక్స్ లాగా వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మొత్తం అన్నీ కూడా ఇలానే చేసేసుకుందాం మనం. నెక్స్ట్ సెకండ్ ఉండ ఉంది కదండి, దాన్ని కూడా ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేయండి. చక్కగా ఆయిల్ అంతా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆ ఉండ ఉంది కదండి, దానిని చక్కగా ఆ ప్లేట్ మీద వేసి ఒక చపాతీ లాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి చేతితో. వేరే ఏమీ యూజ్ చేయక్కర్లేదండి, జస్ట్ చేతితో చేస్తే సరిపోతుంది. నేనైతే ఈ స్టీల్ కప్ తీసుకున్నానండి, ఆ షేప్ కరెక్ట్గా రావడం కోసము. నేను చూపిస్తున్నాను చూడండి, హాఫ్ మూన్ షేప్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుందండి. చూసారు కదా, అన్నీ కూడా మనం ఈ విధంగా అయితే చేసేసుకుందామండి. అంటే మొత్తం అంతా చేయడం నేను చూపించలేనండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ అయితే ఆల్రెడీ నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. చక్కగా హీట్ అయితే అయిపోయింది. కొంచెం కరివేపాకు తీసుకున్నానండి, అదే ఆయిల్లో జస్ట్ కొంచెం ఇలా అయితే ఈ విధంగా ఫ్రై చేసి పెట్టాను పక్కన. మొత్తం ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, అయినా సరే పర్వాలేదు, చక్కగా వేగుతాయండి. మొత్తం అంతా కూడా వేగుతుంది లో ఫ్లేమ్లో పెడితే. అదే హైలో పెట్టారనుకోండి మొత్తం ఒకేసారి మాడిపోతుందండి, మాడిపోయి లోన్ అనేది ఉడకకుండా ఉంటుందండి. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.
చక్కగా వేపుకోండి. ఈ విధంగా అయితే కొంచెం స్లోగా అయితే వేసుకోండి. కలిపేటప్పుడు కూడా కొంచెం స్లోగా కలుపుకోండి. మరీ ఫాస్ట్‌గా కలిపిస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. చూడండి ఈ రెడ్ కలర్‌లో అయితే చక్కగా ఫ్రై చేసేసానండి. చూడండి ఆ షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. కనిపిస్తుంది కదండీ! ఈ రెడ్ కలర్‌లో వచ్చేసాయండి. మొత్తం అంతా కూడా మనమైతే తీసేసుకుందాము. ఈ ఆయిల్ అంతా కూడా బాగా తీసేయండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్‌తో తీసేస్తే ఆయిల్ అంతా కూడా వాటికి స్ప్రెడ్ అయిపోతది. అందుకని చెప్పి. నెక్స్ట్ అయితే హాఫ్ మూన్స్ చేసాం కదండీ! ఇవి కూడా మనం చక్కగా ఫ్రై చేసేద్దాము. ఆల్రెడీ ఆయిల్ రెడీగా ఉంది కదండీ! ఇవి వేసుకునేటప్పుడు కూడా స్లోగా వేసుకోండి. లేకపోతే మన మొఖం మీదకి వచ్చుద్దండి ఆయిల్ అంతా. అది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి ఖచ్చితంగా. అందుకని నేనైతే పక్కన వేసాను చూడండి. చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టాం కదండీ! వేగిపోతున్నాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనమైతే తీసేసుకుందామండి. అన్నీ నేనైతే తీసేస్తాను ఫాస్ట్‌గా. చూడండి ఎంత బాగా ఏగిపోయినాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి నాకైతే. ఈ క్లైమేట్‌కి అయితే పిల్లలు కూడా ఈరోజు హాలిడే కదండీ అందరికీ వర్షం కారణంగా. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారని నేను స్పెషల్ ఐటెమ్ అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. లోన ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో. టేస్ట్ కూడా అంతే హైలైట్‌గా ఉంటుందండి ఖచ్చితంగా. సాస్ వేసుకొని తింటే అసలు వదలరండి. అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. లైట్‌గా అక్కడక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా లైట్‌గా వేసానండి పైన. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లేవర్‌కి, కరివేపాకుకి, పచ్చిమిర్చికి చాలా కాంబినేషన్ అయితే హైలైట్ అని చెప్పాలి. చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో ఇదైతే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మధ్యలో మిర్చి కూడా అలా తింటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఐటెమ్స్ ఇంకా మీకు కావాలి అంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.